మహాంతేశ్వర సార్ గారికి, అలాగే రవిశేఖర్ సార్ గారికి, అలాగే ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రదీప్ సార్ గారికి, మేడం గారికి, సార్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా ఈ సెప్టెంబర్ 5 గురు పూజోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అనంత భారతదేశంలో సనాతనంగా మనం చూసుకుంటే శ్రీరామచంద్రుని కూడా గురువు వశిష్ఠుడు గారు, విశ్వామిత్రుడు గారు, అలాగే శ్రీకృష్ణ భగవాన్ని కూడా వాళ్ళ గురుకులాల్లో సందీప మహర్షి సందీప గురువు గారు, అలాగే మహాభారతంలో అర్జునుడికి కౌరవులకు పాండవులకు గురువుగా వ్యవహరించినటువంటి ద్రోణాచార్య గారు, అదేవిధంగా మన రామకృష్ణ వివేకానందులు గారి గురువు రామకృష్ణ పరమహంస గారు, మన చరిత్రలో ఎంతో మంది గురువులు మనకు ఆదర్శప్రాయంగా ఉన్నారు. తర్వాత ముఖ్యంగా ఈ రోజు కార్యక్రమాన్ని జరుపుకోవడానికి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు సెప్టెంబర్ 5 పుట్టినందువల్ల ఆయన ఉపాధ్యాయుడిగా ఉండి అత్యున్నతమైన స్థానాన్ని అలంకరించి ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచినటువంటి గొప్ప వ్యక్తిగా మన భారతీయ సంస్కృతిని, ఫిలాసఫీని, తర్వాత ఇతర దేశాలకు కూడా భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని తెలియజేసిన మహానుభావుడు మన ఉపాధ్యాయుడిగా ఉండి ఈ స్థానాన్ని అలంకరించినందుకు ఆయనను గుర్తు చేసుకుంటూ ఆయన గొప్ప భావాలను, ఆయన ఆదర్శాలను మనము మన విద్యార్థులకు, మన సంఘానికి తెలియజేసే అవకాశాన్ని మన పెద్దలు మేము చదువుకునేటప్పుడు కూడా గురు పూజోత్సవం అని మా పాఠశాలలో కూడా చేసేవాళ్ళు. అది అనాదిగా